సార్ ఈ ఉడత ఊపులు భయపడ 30-40 ఏళ్ళు రాజకీయాలు చేసిన వాళ్ళకి వాళ్ళు ప్రైవేట్ సైన్యాల విరమణ విశ్రాంతి పనులు ఉంది కదా, నువ్వు చెప్పినావు కదా ఎలక్షన్లో అక్రమం అని. రాష్ట్ర కేంద్రంలో అంతరాష్ట్రీయం అది అంటారు కదా సార్, మీరు 10 లక్షల దగ్గర కొడతారు మీరు. ఏదో నాశనం కదా, 15 అడుగులు 20 అడుగులు ఉందా మీకు ఒకటే కదా సార్ మాకు వస్తాయి. మీరు డిగ్రీలు చేశారు. నమస్కారము. మీకు వచ్చిన పత్రికలకి ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈరోజు రూపన్న పార్టీ కోసము కష్టపడినాడు, తిరిగినాడు, చేసినాడు. ఆ రోజు భాస్కర్ రెడ్డి అన్న నాయకత్వంలో మేమంతా పనిచేసినాం. ఆ రోజు పార్టీకి సభ్యత్వాలు చేయాలంటే 20,000 సభ్యత్వాలు సొంత డబ్బుతో భాస్కర్ రెడ్డి అన్న రూపం చేశారు. ఆ రోజు పార్టీకి కార్యకర్తలకి ఏదో చేదోడు వాదోడుగా ఉంటుందని, వాళ్ళు ఆసరా ఉంటుందని కార్యకర్తలకి ఆలోచన పెట్టి ఇంటికి తిరిగి సభ్యత్వ కార్యక్రమం 20,000 సభ్యత్వాలు చేసింది, రికార్డ్ అయ్యేది. ఇంకోటి రూపన్న ఏం చేసినాడు, రూపన్న భాస్కర్ రెడ్డి నాయకత్వంలో ఈ చంద్రబాబు సార్ని 53 రోజులు జైల్లో వేసినాడు. అక్రమ అరెస్టు నిరసనగా మేము ఏం చేసినాము, 48 రోజులు దీక్ష చేసినాం. 48 రోజులు 53 రోజులు తీసినట్టు 48 దీక్ష రోజులు మా దీక్ష పక్కన చేసినాడు. ఆ రోజు వైసీపీ కాదు మా టెంట్ పెట్టి మా పైన దాడి చేసింది. ఆ రోజు దాంట్లో రూపన్న లేడా చూడంలో మా పైన కేసులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఏమంటారు మీరు, ఆదోని ప్రజలకు టేపిస్తానని అంటున్నారు. ఆదోని ప్రజలకు మీకు టేపిస్తాం కొలుసుకోండి అంటారు. నీకు మేము టేపిస్తాం సార్, నీకు మేము ఇస్తాం టేపు. పోయి ఆడ ఉద్యోగ విరమణ విశ్రాంతి భవనం ఉంది, మీకు తెలుసు. నేను దమ్ము ఉంటే దాన్ని చేయి ఫస్ట్, తర్వాత ఇంకోటి మాట్లాడు. మేము ఆ రోజు ఏమిటి కోసము కబ్జాలు, మా ప్రాంత ప్రజల పైన దాడులు, దౌర్జన్యాలు, కబ్జాలు, అక్రమం జరుగుతున్నాయి. దానికి అవి చూడలేక ఉండదు. మా స్థానిక నాయకుడు భాస్కర్ రెడ్డి నాయకత్వంలో ఒక వేదిక ఏర్పాటు చేసినాడు స్థానికుల కోసం. ఆ వేదికలో మేమంతా పాల్గొన్నాం. భాస్కర్ రెడ్డి అన్న తర్వాత రూపన్న తర్వాత రామచంద్ర అన్న, వీళ్ళ నాయకత్వంలో మేము పనిచేసినాం. ఆ రోజు మా ప్రాంతంలో దాడులు జరిగినాయి, భూ అక్రమాలు జరిగినాయి. నువ్వు పొద్దుమూలు ఆక్రమణ నా దగ్గర రావడానికి ఎంతమంది భూ అక్రమాలకు న్యాయం చేసినావు? నువ్వు పొద్దున్న లేసి రాంటాను ఎంతమంది న్యాయం చేసినావు? ఏమనంటే టేబుల్స్ నీకు టేబుల్స్తాం సార్, నువ్వు కొనిప్పుడు నీ చేత కాదు మమ్మల్ని ఆశ్రయించు. నీ చేత కాకపోతే మా రామచంద్రని ఆశ్రయించు. రామచంద్రన్న శ్రీకృష్ణులాగా శంఖం పూరిస్తాడు. ఏమే నువ్వు నక్షత్రాన్ని గురి పెట్టిన అర్జునులాగా నువ్వు బాణవేయి. నీ మిగతా సైన్యంలాగా మేము ఉంటాం. అది చేసి సార్, అది చేస్తే నువ్వు 25 ఏళ్ళు అంటావు, 30 ఏళ్ళు మోస్తారు ఆలోచన నీకు. అది విడిచిపెట్టి ఆ పార్టీ పెట్టి 10 లక్షల మాట అయితే మసీదు, 10 లక్షల మాట అయితే లోపల పార్టీ. మరి ఈరోజు రేపు ఏం ఎత్తుకొని వస్తావు? నువ్వు ఆ మతాలు దూరిపోకున్నట్లా నువ్వు తీసుకున్నావా లేదా? నువ్వు అసెంబ్లీలో లేచి మాట్లాడతావు. లేచి మాట్లాడినప్పుడు ఏం చేస్తావు నువ్వు? అడుగు స్వచ్ఛందంగా నా పైన రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, ఏసీబీ కానీ సిఐడి కానీ, వీటి ద్వారా నన్ను విచారణ చేయండి అని చెప్పు. నీ నిజాయితీ నిరూపించుకో. మనం నిజాయితీ వాళ్ళంటే ఎవరు ఒప్పుకోరు సార్. నిజాయితీ అంటే మనోహర్ పారికర్ ఎవరు గోవా సీఎంగా ఉండే, ఆయన బజాజ్ స్కూటర్లో అసెంబ్లీకి పోతాండే, రక్షణ శాఖ మంత్రిగా ఉండే. ఆయన ఫ్లైట్లో క్లాస్ 1 టికెట్లు ఉంటాయి, మీరు ఏమన్నా బోగిలో టికెట్లు ఉంటాయి, కానీ ఆయన స్లీపర్లో పోయాడు. ఆయన నిజాయితీ పడు సార్, ఆయన నిజాయితీ పడు చెప్పలేదు ఆయన. అలాగే ఏకే అంటోని ఎవరు కేరళ ఆయన రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ నిండు పార్లమెంట్లో ఆయన పైన ఒక రక్షణ పరికరాలు విదేశాలకు రక్షణ పరికరాలు కొనుగోలు చేసినప్పుడు ఆయన పైన అవినీతి ఆరోపణలు వస్తే సదరు పార్లమెంట్ అభ్యర్థి ఎవరైతే అవినీతి ఆరోపణ చేసినారో ఆ రోజు స్వపక్షం విపక్షం మిగతా పక్షాలు అన్ని కలిసి ఆయన నిజాయితీ పరుడు అలా అనడం తప్పు అని చెప్పడం వల్ల ఆయన ఏదైతే ఆయన ఎవరైతే విమర్శించినాడో ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పిన సభాముఖంగా ఆయన సార్ నిజాయితీ పరుడు, ఆయన ఎప్పుడు చెప్పలేదు నిజాయితీ పరుడు అని. గుమ్మడి నర్సయ్య తెలంగాణ ఆయన ఎప్పుడైనా చెప్పున్నారని నిజాయితీ పరుడని. 2 తెలుగు రాష్ట్రాలు సుపరిచితుడు సార్ ఆయన. అది ఆ రకంగా ఆయన లెక్క మీరు చేయండి. నేను నిజాయితీ పరుడు అని గాలి మాట్లాడుతూ గాలి తిరిగితే ఎవడు గుర్తించరు. 30-40 ఏళ్ళు రాజకీయాలు చేస్తుంటే లెక్క చేయలేదు. ఇక్కడ స్థానికంగా వాళ్ళు ప్రైవేట్ సైన్యాలు ఉన్నాయి, వాళ్ళు రాజకీయం బలపడిపోయినారు, ఆర్థిక బలపడి అన్నీ తెలిసి కానీ వాళ్ళపై తిరుగుబాటు చేసిన తిరుగుతున్నాం. ఈరోజు వాళ్ళతో పోసుకుంటే మీరే మాకు లెక్క కాదు సార్. కూటమి ధర్మం మీరు ఏమైతే 10 లక్షల విషయంలో మాట్లాడాలి, మీరు మాట్లాడండి, ఇచ్చినారా లేదా అంతే. ఒకరోజు మసీదు, ఒకరోజు పార్టీ, ఇంకో రోజు అది ఇద్దరు గుండా రాజన్న గుండానా ఆ రోజు పోలింగ్ బూత్ తూకమైన తెలుసా మీకు? తిరిగారు పోలింగ్ బూతులు తిరిగి అదే గుండా అన్నాడు ఆయన. గుండాన్ని తూకమైనారు మీరు, మీకు తెలుసా? ఆ రోజు గుండా వెనకలేసింది మీరే కదా గుండాల వాళ్ళు. మేమంతా గుండాలా మీకు గెలుపు కోసం పనిచేసే వాళ్ళు. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఆదోని 10 కిలోమీటర్ సరౌండింగ్ ఏరియా ఎవరేం పని చేస్తాడు, ఏం లేదు, ఏం దోపిడి మనసత్వం, ఎవరు పని ఎవరు చేసుకుంటారు అనేది ప్రతి ఒక్క మనిషి కలిసి ఆదుకోవడానికి మనం ప్రత్యేకంగా చెప్పుకునే పోయే పర్లేదు. ఇది మాని సక్రమంగా ఏదో ఆదుకు ప్రజలు నమ్మకం కలిగే విధంగా ఏదన్నా ఒకటి మీరు చేస్తేనే మీపై నమ్మకం ఉంటుంది. ఏం సార్
మిమ్మల్ని గుర్తించుకుంటారు కాదని ప్రాంతం గుర్తిస్తుంది, రాష్ట్రం గుర్తిస్తుంది, దేశం గుర్తిస్తుంది. అది విడిచిపెట్టి పొద్దుమూలు అది ఇదని 24 సాగర్ కదా సార్ తీసుకున్నావు లేదా? లేదంటే స్వచ్ఛంగా ఏదైనా ఎన్క్వైరీ కోరుకో. రాష్ట్ర దగ్గర సంస్థలు ఉన్నాయి, ఏసీబీ కానీ సిఐడి కానీ కోరుకో. ఆ టేప్ అంటే ఆ టేప్ నీకు సకోసమది. అది ఉద్యోగ విరమణ విశ్రాంతి పనులు ఉంది కదా, నువ్వు చెప్పినావు కదా ఎలక్షన్లో అక్రమం అని. విడిచిపెట్టి బలవంతంతో పోరాడతారంటే బలహీన కోసం ఏం చేస్తావు సార్ నువ్వు? మా మీద మేము పోరాడు అలసిపోయినాం, మళ్ళీ మా మీద పోరాటం, నువ్వు మళ్ళీ మా మీద ప్రారంభిస్తావా? అది కాదు సార్. నువ్వు నీ ఆలోచన ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది, ప్రజల్లో ఎన్నుకున్నారు నీ ఆదంలో చిరస్థాయిగా ఆదరణ ప్రజల హృదయాల్లో మీరు మిగిలిపోయే విధంగా మీరు ఏదైనా ఒకటి పని చేయండి. అభివృద్ధి ఏ శిలాపలకం వేశారు సార్ ఆదంలో? మీరు చెప్పదగ్గ శిలాపలకం ఏది వేసారు ఆదంలో చెప్పదగ్గ? 10 లక్షలు కొట్టాక కొట్టేది, 5 లక్షలు కొట్టాక కొట్టేది. అదే సార్ మీరు చేసిన పని. మీ స్థాయి అదే. మా మోడీ అది అమిత్ షా రాష్ట్ర కేంద్రంలో అంతరాష్ట్రం అది ఇది అంటారు కదా సార్. మీరు 10 లక్షల దగ్గర కొడతారు. మీరు ఏదైనా శాశ్వతంగా గుర్తుండే దాంట్లో పనిచేయండి సార్. బైపాస్ ఉంది, ప్రకాష్ రెడ్డి రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బ్రిడ్జ్ ఓపెన్ చేసినాడు. కొన్ని కారణాల వల్ల అక్కడ భూమి విలువలు పెంచుకునే వాళ్ళు లేట్ అయింది, కానీ ఆయన బ్రిడ్జ్ అయింది. అది హాస్పిటల్ కోట విజయభాస్కర్ రెడ్డి బస్ స్టాండ్ అట్లా పని చేయండి సార్. నీటి చెరువులు ఉన్నాయి, పెద్ద హాస్పిటల్ ఉంది, పెద్ద తుమ్మ హాస్పిటల్ ఉన్నాయి. వాళ్ళు చెప్తున్నారు అభివృద్ధి మేము చేసామని. పోతే శిలాబలగా చెప్తా సార్ అడా. మనం చెప్పే కాదు, ఇవన్నీ మాని సొంత ఆదాయ అన్వేషణ మానేసి అభివృద్ధి అన్వేషణలో పడండి సార్. మీకు మా ప్రాంతం కూర్చుంటుంది. మీరు 25 ఏళ్ళ మీద అంటారు, మేము 30 ఏళ్ళ మోసం సిద్ధంగా ఉన్నాం. మీరు అది చేయండి. కానీ ఈ ఊరికే వాళ్ళు పక్కన చూసిపెట్టుకొని దినామకు మాట్లాడుకుంటే పద్ధతి కాదు ఇది. మీ గెలుపు పనిచేసిన వాటి మిమ్మల్ని ప్రశ్నించకుండా మాకుంది. మేము చెడుగా మీరేమంటారు? ఎవరిని ఉపేక్షించాను నేను, ఏ పార్టీ నాకు కరెక్ట్ ఉండాలా అన్నారు. మరి నువ్వు కరెక్ట్ ఉండవు కదా సార్. నేను కానీ మేము ఉపేక్షించాము, నేను కానీ ప్రశ్నిస్తాము. జరుగుతుంది కదా ఆదంలో ఒకట. ఇప్పుడు ఆదంలో రూపన్న ఏ రాజన్న వీళ్ళు ఉండరు, చెప్పినాక మనుషులు విశ్వసిస్తారు సార్. ఈయన ఇచ్చిట్టాడా లేదా, ఈయన ఎట్లా, ఈయన మనసు అంతా పెట్టలా ఏమనేది అర్థమైపోతుంది. 10 కిలోమీటర్ల సౌండ్ సరౌండింగ్ ఏరియా ఆదని పెద్దది అదేమన్నా. అది మానం సార్. మీరు దమ్ము ధైర్యం ఉంటే ఇంతకుముందు మా ప్రాంతం పైన మా పార్టీ పైన దాడులు చేశారు. అది ఎవరు? ఆయన కలబాయి రవి, వాల్మీకి, ఈ శంకర్ నగర్ యాదవ్ ఎవరు ఆయన కబ్జా పైన మాట్లాడినాడు. జనసేన యాదవ్ ఆయన మహమ్మద్ రాజకీయ ఆధిపత్యం కోసం అమరావతి దాడి. ఇన్ని వదిలేసి ఏదో భూ ఆక్రమణ పడి సార్, భూ ఆక్రమణ ఎవరు నమ్మరు సార్. రారంటే ఎవరు? మీలో నిజాయితీ ఉంటే భూ ఆక్రమణల పైన మంత్రిమండలి ఉపసంఘం ద్వారా మంత్రిమండలి ఉపసంఘంలో చట్టబద్ధత కలిగి ఉండి ఒక కాల పరిమితం కలిగి ఉన్న కంపెనీ అయిపోయింది. అప్పుడైతే జనంలో మిమ్మల్ని విశ్వాసం ఇస్తారు. మీరు ఏదో కబ్జాదారులకు న్యాయం చేస్తారో నమ్మకం కలుగుతుంది. అది వదిలేసి నా దగ్గర అంటే 2 ఏళ్ల కాలమా ఏది రా సభ్యులకి ఏ ఊరు రాదు, ఏది నాకు తెలియదు. ఏం చెప్పినట్టు ఏం సార్? మీరు ఉన్నారు, హాస్పిటల్ కట్టినారు, నా రాష్ట్రాలు అంటారు. మీకు ఏదైనా కానీ అగ్నిమాపక శాఖకు సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా మీ హాస్పిటల్ ఉన్నాయా? పాత డెంటల్ ఉంది కదా, 15 అడుగులు 20 అడుగులు ఉందా? మీకు ఒకటే కదా సార్ మాకు వస్తాయి. మీరు డిగ్రీలు చేశారు, రాజకీయాల్లో తిరిగి మీలాంటి వాళ్ళు తిరిగి మేము నేర్చుకున్నాం. మీ పాత డెంటల్ పొందపాటి కొంచెం అంటే అగ్నిమాపక శాఖ అనుగుణంగా ఉందండి ఇది డెంటల్లో. తిరుగుపాటి దేశం రాష్ట్రమంతా నా రాష్ట్రం తిరుగుతాము. ఆదంలో చెప్పండి సార్ అవన్నీ మీకు ఇష్టం కొలుసాం బట్టి. మనం కరెక్ట్ ఉంటే ఇంకోటి ఎటువంటి చేయలేదు చూపారు, కానీ అది ఎవరు ఒప్పారు సార్, ఎవరు ఏం చేస్తారో అర్థమవుతుంది. ఇప్పటి నుంచి మారండి, మా కూటమిని గౌరవించండి. మమ్మల్ని అనుమానించి అవమానించద్దండి మమ్మల్ని. నేను ఇంకే నలిపోయినాం. ఆ రోజు ప్రతిపక్షంలో 53 రోజుల లోపల ఉంటే 48 రోజుల లోపలనే మేము దీక్ష చేసాం. 48 రోజులు మా నాయకుని పైన దాడి జరిగి రోప్ కానీ మా రామచంద్ర గారు వీళ్ళందరూ తీసుకొని టూటర్లు వేశారు. ఆ రోజు మా నాయకుని పైన దాడి జరిగింది. నేను ఆశామాసి మీరు 22 రోజులు ఎట్లా గెలుస్తారు? మీరు ఎట్లా గెలుస్తారు? మీరు జనం ఎట్లా విశ్వసిస్తారు మిమ్మల్ని? స్థానికులు మేము ఈడున్న దాడుల పైన దౌర్జన్యాల పైన మేము గలమెత్తినాం. ఒక వేదిక ఏర్పాటు చేసిన భాస్కర్ రెడ్డి దాంట్లో మేము పాల్పంచుకున్నాం. మేము ఉండడం వల్ల గెలుపు సాధ్యమైంది సార్. అంత ఆశామాసిగా అవుతుందా 28 రోజుల్లో మీరు గెలడం అంటే? మీరు ఇంతకుముందు ఎంపీ పోటీ చేశారు, 2 వచ్చాయి కోట్లు మీకే. ఎంపీ చేశారు కదా సార్ మీరు, చెప్పండి ఎన్ని వచ్చాయి మీ కోట్లు? అది గాలి మాట కాదు సార్. నువ్వు చూడే ఏదన్నా ఒకటి ప్రతిపక్షం పైన ఆ రోజు మా పైన జరిగిన రోజు కూటమిలో ఉన్న కార్యకర్త కానీ ఆ రోజు జరిగిన బాధ్యతలో ఒకటి నాన్ చేయండి. ఏమి 25 వస్తారు, 30 వస్తారు, పోండి మంత్రిమండలి దగ్గర పోయి మాట్లాడి ఇప్పుడు ఆయన ఎవరైనా గంటా శ్రీనివాసరావు పైన అయ్యన్న పాత్ర వేయించాడు. ఈడ మన ఒంగోలు డిస్టిక్ ప్రకాశం డిస్టిక్లో బాలని శ్రీనివాస పైన వేశారు. అటువంటి ఏపీ సార్ ఎన్క్వైరీ
అది ఈడిసి నా దగ్గర మాట అయితే కదా మనిషి మీద బాధ్యతోడేసి నవ్వి అవమానిస్తారా సార్ మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? గెలిచి సార్ ఒక శిలాపలకం సార్ మీరు పోయినా మీ శిలాపలకం చూడాలా మా భారత సార్ చేసినాడని మేము మిమ్మల్ని ముందు తరాలు చెప్పాలి మేము. అది వదిలేసి నేను తీర్పిస్తా కొలుసుకునే సరిపోయింది సార్. ఇది 2 నెలలు పోతాయి 3 నెలలు కొలుసుకునేవా? ఒక ఆయన శరీరం పెట్టుకొని 2 నెలలు కాలం చేసా, నువ్వు కాలు పెట్టుకుంటే నువ్వు ఒక 2 సంవత్సరాల కాలం చేసి ఇంకేం కాలం పుణ్యకాలం కలిసిపోయింది. ఏముంది ఇక్కడ? ఈ వలస నాయకులతో కాదబ్బా, ప్రాంతీయ నాయకులు దీనికి ఈ అభివృద్ధి కావాలంటే ప్రాంతీయ నాయకులుగా ప్రాంతీయ నాయకులతో ఒక దేశం ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాంతీయ పార్టీ లోకల్గా వలస పాలకులకు వ్యతిరేకంగా ప్రాంతీయ పాలకులతో దేశం ఏర్పాటు చేస్తాం మేము ఎలక్షన్ లోపల. ఈ వలస పాలకులు వీళ్ళు ఎవరు చేయరు నాయకు మాకి, మేము స్థానికులకి న్యాయం జరిగే విధంగా మేము స్థానిక నాయకులతో ఒక దేశం రాజకీయ దేశం ఏర్పాటు చేసుకుంటాం. ఇది ముందు తరాలు ఏదో నా వంతు ప్రయత్నం ఇది 5 తరాలు మీ సహకారంగా ఉండదు కష్టం కదా. ఎందుకంటే ఈరోజు ఆ రోజు దోపిడి పైన మాట్లాడినా ఈరోజు కూటమిలో దోపిడి పైన మాట్లాడుతున్నాను మేము. ఈరోజు మా నాయకుడు కంటదడి పెడతాడు ఆయన. ఎంత బాధ అవుతుంది నాకు. ఆ రోజు మనుషుల సపోర్ట్ కానీ ఆర్థిక సాయం కానీ చేశాడు. ఆ రోజు భాస్కర్ రెడ్డి అన్నకి ఎన్నుదండగా ఉన్నాడు ఈయన. ఈరోజు నువ్వు లేదు ఎవరో వేసుకుని నా 2 గుండాలు. ఆ రోజు భాస్కర్ రెడ్డి అన్న రామచంద్ర అన్న గారు ఎప్పుడు తిరిగింది గుండాల వాళ్ళు. మేమే కదా నీకు బిల్డింగ్లో కనపడింది, మేము గుండాలా సార్? ఈ ఉడత ఊపులు భయపడ 30-40 ఏళ్ళు రాజకీయాలు చేసిన వాళ్ళకే వాళ్ళు ప్రైవేట్ సైన్యాలు ఏర్పాటు చేసుకున్నారు సార్. ఇక్కడ అట్లా వల్లే లెక్క తెలియదు. వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు లెక్క కాదు మాకు. ఏమంటే మేము ఓటేసాం, నేను గౌరవిస్తున్నాము. ఏం చెప్పున్నా 10 లక్షల పైన మాట్లాడు. మసీదు మందిరాలు మతాలు బోర్డు అది నీకు మంచిది కాదు, మాకు భవిష్యత్ తరాలకు మంచిది కాదు. అది ఆడవాళ్ళు అయ్యామిగా అందరూ కలిసి వస్తాను మేము మాట్లాడు. అది ఏమని ఉంటే అన్ని ఎవరైనా ఉంటే మా రాజకీయ కలిసి కట్టావు. ఇప్పుడు 2 ఏళ్ళు ఏం ఆపుతావు? ఆపితే 1 సంవత్సరం ఆపేవా? ఏం చేస్తాను నువ్వు? తర్వాత నీ పక్కనే కదా, నీ స్థలం పక్కనే కదా. ఏ పెద్ద పోదో అది ఒక నేను నిలబెడతాను సార్. దాన్ని నువ్వు అంత ఆ సమస్య కాదు. అది నీ పక్కనే ఒకనాడు నువ్వు చూడాలని నీ సహకారంతో అయితే నీకు గౌరవం ఉంటుంది. నువ్వు కాదని అడ్డం పెడితే నువ్వు ఏ పక్కన వచ్చినప్పుడు చూడాల్సి ఉంటుందని నువ్వు అదంటే ఆపే ప్రసక్తి ఉండదు. కొద్దిగా లేట్ కావచ్చు కానీ ఆగదు. అది నీ పక్కన ఉంటుంది. నువ్వు దాన్ని చూసినప్పుడు నేను సహకరిస్తే తింటానేది నీ ఆత్మవిమర్శం నీకు తెలుసుకోవాలని నువ్వు కావాలి. నువ్వు దాన్ని చూసినప్పుడు నీకు అర్థమవుతుంది ఏమనేది. అదే సార్ ఇంటిని వదిలేదు సార్, దయచేసి వదిలేసి మా కూటమి మాకి ఏం చేయలేకపోతే మమ్మల్ని గౌరవం అంతే. మమ్మల్ని గౌరవం ఆ పార్టీ కాదు పార్టీ మేము పార్టీ కాదని ఎన్నుకున్నాము. 2014 నుంచి వచ్చాం సార్. అధికారం అంటే ఈ చుట్టూ తిరిగి ఎవరైనా మేము తిరుగుతాము. అధికారం అంతా వచ్చినాం. మేము ఎన్నో పోరాటాలు చేసినాం సార్. గడపకి అయితే ఇదేమి కర్మ అయితే ఎన్నో కార్యక్రమాలు చేశాను మేము. ఇలా నాన్నపురం శాసకుడు. నమస్కారములు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే నిన్న మా ఎమ్మెల్యే గారు నేను వైసీపీ క్యాండిడేట్ ఈ ఒక జోబులో వైసీపీ ఒక జోబులో టీడీపీ పెట్టుకుని తిరుగుతాడని చెప్పిన కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణము. నేను వైసీపీ వాడిని కాదు, పక్క టీడీపీ వాడినే. మేము టీడీపీలో సూర్యప్రకాష్ రెడ్డి ఏ రోజైతే వచ్చినాడో ఆ రోజు నుండి ఈ రోజు టీడీపీ కోసమే పోరాడుతున్నాము, దీక్షలు చేసినాము, రోడ్డు మీద కూర్చున్నాము. ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయో అన్ని కార్యక్రమాలు చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు జైలు వేసినప్పుడు నిరాహార దీక్షలు కూర్చున్నాము, పోలీస్ స్టేషన్లో పోయినాము, అన్నీ చేస్తాము. అది నీకు తెలుసు. నువ్వు ఆడ ఉంటేవి కానీ నీకేం తెలుస్తుంది. కానీ నువ్వు వచ్చిన 28 రోజులు ఎమ్మెల్యే అయినావు, నీకేం తెలియదు. కొంత చరిత్ర కనుక్కో, ఎవరు ఎక్కడున్నారు అని. నువ్వు ఇప్పుడు ఎవరిని ఎంట పెట్టి తిరుగుతున్నావు వైసీపీ వాళ్ళని అడుగు. ఎవరు టీడీపీ వాళ్ళు ఎవరు వేసుకోవాలని నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వు వాళ్ళని పెట్టుకుని తిరిగి మమ్మల్ని వచ్చి చేస్తున్నావు. ఒకవేళ నేను వైసీపీ వాడు ఉంటే నువ్వు మన మా ఆఫీస్ వచ్చి నా పక్కన ఎందుకు కూర్చుంటే నువ్వు రంజాన్కి వచ్చింది కదా మన రంజాన్కి ఈద్కి నేను వైసీపీ వాడు ఉంటే మన నాయంటే ఎందుకు పిలిచి లోపల నుండి పిలిచి ఫోటోలు దిగి కలిసి అది ఇది హంగామా చేసి కదా మళ్ళీ నేను వైసీపీ వాడికి కనబడలేదు నీకు. అంటే డబ్బుల విషయం వస్తేనే వైసీపీ వాడు అని చెప్పడం ఎట్లా? గడపకు వచ్చినప్పుడు ఆయన వచ్చినాడు పిలుస్తాడు. బయట ఎవరు వచ్చినా మేము పిలుస్తాము, మర్యాద ఇస్తాము, నీళ్ళు ఇస్తాం, తీస్తాం, ఆటోగా తీస్తాం. అంతే. ఏ ఊర్లో కానీ ఎక్కడ కానీ నువ్వు కనుక్కో. సౌదీ రౌఫ్ అంటే ఏ పార్టీ అని గుర్తు తెలుసుకొని మాట్లాడు. అంతేగాని వేరే విషయాలు మాట్లాడొద్దు. మంచిది పద్ధతి కాదు అది. తెలుసుకొని మాట్లాడదు. నేను పక్క టీడీపీ, జై తెలుగుదేశం.